నమస్తే ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో కూడా ప్రజలకు మనం అనేక రకాల సేవా కార్యక్రమాలు న్యాయ సహాయానికి సంబంధించి మనం ఉన్నాం. ఇప్పుడు జెన్యూన్ కాల్ ఇది. ఈయనకి నేను ఎట్లాంటి హెల్ప్ చేసి పెట్టాను అని చెప్తాడు, వినండి ఒకసారి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు మీరు మొన్న నన్ను అప్రోచ్ అయ్యారు కదా, మీరు క్లియర్ అప్రోచ్ అయినప్పుడు స్టార్టింగ్ నుంచి మీ ఏం జరిగిందో నిజాయితీగా చెప్పండి. ఇందులో ఎవరిని మనం మభ్యపడటానికి లేదు. మీరు ఏం జరిగిందో రియాలిటీగా చెప్తాం సార్. మేము స్టార్టింగ్ పెళ్లి అయింది కానీ అమ్మాయిని ఊళ్ళో ఉన్న సంబంధం తీసుకొచ్చారు. ఊళ్ళో దగ్గర వాళ్ళు పర్లేదు, ఊళ్ళో మా అమ్మాయిలకి సాయి తోడుగా ఉంటారు అని ఊళ్ళో చేసుకున్నాం సార్. అయితే వాళ్ళ గురించి మాకు తెలియదు. చెప్పగా మంచి అమ్మాయి బాగుందని మా ఉద్దేశం. కట్నంతో సంబంధం లేకుండా కట్నం గురించి సాధ్యం చేయలేదండి. అమ్మాయి బాగున్నాడు, ఇష్టపడ్డాడని చేసామండి. అయితే పోర్లేని చేసుకున్నాం, అన్ని అయిపోయినాయి. పెళ్ళని అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్ళైన 3 నెలలు కానీ స్టార్టింగ్ అండి అంట. రోజుగా ఎక్కడ ఉన్నాడు, వీడియో కాల్ చేయడు. మీతో మాట్లాడాలనుకోండి, మా వాడు బిజీ వచ్చింది అనుకోండి, ఎవరితో మాట్లాడవు, నాకు లైన్ కలుపు వాళ్ళు ఎవరితో వాళ్ళతో లైన్ కలపాలండి. వాళ్ళు ఎవరో మాట్లాడితే సరే ఓకే మరి నేను ఎక్కడ ఉన్నా, మరి నిమిషం పోతండి, మరి కాల్ చేస్తా, ఎక్కడున్నా వీడియో కాల్ చేయి. అంటే మీరు భార్య అన్ని రకాల టార్చర్ పెడుతుంది మిమ్మల్ని. మామూలుగా టార్చర్ కాదండి, మా బ్రదర్ అదేలే మొత్తానికి లేడీ అండి. ఇంట్లో మా టీవీ ఉంటే టీవీ రిమోట్ తీసిరేద్దండి, ఫ్యాన్ ఉంటే ఏది ఉంటే అది తీసిరేయడమేనండి. ఇంట్లో రోజుగా ఏదో ఒకటి టార్చర్. మా అమ్మగారిని మా నాన్నగారిని ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇదే టార్చర్ అండి. మేము కట్నం వాసించి ఆమెను ఏదించలేదండి. ఏదో ఒకటి చేయడం, ఏదో రోజు ఇంకా రచ్చండి ఇంట్లోని. మానసికంగా వాడిని ఇబ్బంది పెట్టేయడమేనండి. ఎన్నిసార్లు భరించామండి. ఒకసారి అయితే పెద్దల్లో పోలీస్ స్టేషన్ కింద ముందు దిశ శాఖ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిందండి, నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారని. ఎత్తున్నారు వాళ్ళు అందరు కలిసి. చట్టంలో వాళ్ళు ఏం చేయరు, మా వాడిని పిలిచారు, అడిగారు, అవన్నీ చెప్పామండి. ఇలాగ చేస్తున్నాను చెప్తే సరే అని పెద్దల్లో తెలుసుకోండి అని పెద్దల్లో పంపించారు. పెద్దల్లో 5 సార్లు చేయించామండి ఊళ్ళో పెద్దల చేత. అప్పటికీ మారలేదండి. మరి లేటెస్ట్ గా మొన్న మనీ కేసు పోయిందండి. మొన్న నక్కపిల్ల మండలంలో అక్కడ కేసు పెట్టారండి. కేసు పెడితే కేసులో కూడా మా వాడిని పిలిచి ఏటమ్మా అంటే తెలియదు కదండి కేసులో ఎలాంటిదన్నా ఇంట్లోదని. ఆ కేసు నన్ను కట్నం గురించి వేధించినారు లేదా నన్ను ఇలా కాదని కేసు పెడితే పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారండి మా వాళ్ళకి. లేదని నిజం చెప్పామండి. అసలు ఇది ప్రాక్టికల్ మాకు ఎవడు చెడగొట్టుకోవాలని ఉండదండి. మాకు పిల్లనే ఎవరు కాపురం చెడగొట్టుకోరు కదండి. మంచిగా ఉంటే ఎందుకు చెడగొట్టుకుంటాం? మేము కట్నం గురించి సాధించి చేసుకుంటే అది చెడగొట్టుకుంటాం. కట్నం గురించి సాధించలేదండి. ఫస్ట్ అమ్మాయి బాగుందని ఉద్దేశంతో చేసుకున్నాం. మెంటల్ కూరత్వంతో రోజుగా ఎలా పడతామండి అని చెప్పాం సార్. పెద్దల్లో తెలిసారు. అన్ని 5 సార్లు చెప్పినా ఇంక మెంటల్ లేదండి వాళ్ళు. మా చిన్న కిరాణా కొట్టండి. కిరాణా కొట్టు రోజుగా ఆవిడకి డబ్బులు నాకు ఎంత వస్తుందో లెక్క చెప్పాలా, ఎంత వస్తుందో ఇవ్వాలా. ఇది టార్చర్ అండి. అది టార్చర్. అనేక రకాలుగా టార్చర్ అండి. మీతో మాట్లాడితే ఇప్పుడు బీజీ వచ్చింది అనుకోండి, ఎవరు మాట్లాడదు, నాకు వీడియో కలుపు, లైన్ కలుపు. అంటే ఎంత ఇన్సల్ట్ అండి. అవునవును, ఒక మహిళ టార్చర్ మనం భరాయించలేంగా. ఇప్పుడు తప్పు లేదండి. మనం తప్పుడుగా మనం ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదులేండి. మనం తప్పు చేయలేనప్పుడు ఎన్నిసార్లు ఇలాగ టార్చర్ పడగలవండి. అనుమానం ఉంటే ఇంకెన్ని రోజులు కాపురం చేయగలవండి. లైన్ కలుపు, ఆ లైన్ కలుపుతారో లేదా? ఆ లైన్ కలిపి ఎవరో పెద్దోళ్ళు అవ్వకుండొచ్చండి మాట్లాడుతాం. పెద్దోళ్ళు మాట్లాడితే వాళ్ళకి కలిసి ఇలా ఆవిడ ఇంత చీఫ్ మనకి ఇన్సల్ట్ కాదు సార్. ఇప్పుడు మొన్న మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, అప్పుడు ఏం జరిగింది అది చెప్పండి. ఎస్ఐ గారు అది విషయం ఒకసారి. మొన్న కలిసినప్పుడు ఎస్ఐ గారు స్టేషన్కి వెళ్ళి వారు కంప్లైంట్ ఇచ్చారండి. మేడం ఆమె వారికి కంప్లైంట్ ఇస్తే ఇలాగ నన్ను కాపురం తీసుకెళ్లేదని కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు 3 సార్లు వారానికి ఒకసారి కౌన్సిలింగ్ అప్పుడే 4 రోజులు పెట్టి కౌన్సిలింగ్ ఇస్తానే ఉన్నారండి మా వాడికి. ఒకసారి రియల్ గా కొట్టారండి కూడా మా వాడిని, నువ్వు తీసుకెళ్తావు లేదా అని. పోలీసు వాళ్ళు మిమ్మల్ని మీ వాళ్ళని కొట్టాడు, మీ తమ్ముడు కొట్టారండి. కొట్టినా సరేలే అని పడి వచ్చేసారు. అలా వారం కౌన్సిలింగ్ అలా 4 రోజులు పడి తిప్పారండి. 4 రోజులు పడి తిప్పినా మేము దానికి ఏమనలేదండి. ఇంకా లాస్ట్ కి ఏం చేయాలా మాకు అర్థం కాలేదు. తప్పు మా మీద లేదు. తప్పు మా మీద లేకపోయినా
దౌర్జన్యంగా ఎంత ఇదిగా ఉంది ఆమె పోనీ ఇంకేం చేయాలండి, మేము ఏం చేయాలా, ఏం ఆస్కారం దొరక మిమ్మల్ని అప్రోచ్ అయ్యామండి. అప్పుడు ఎట్లా చెప్పాను నేను ఆయనతో ఎట్లా మాట్లాడు ఎస్ఐ గారితో? ఎస్సీ గారితో ఏమండి మీరేమన్నా చేయి చేసుకుంటే పద్ధతిగా ఉండదు, హ్యూమన్ రైట్స్ లో నేను వెళ్తా, ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా గట్టిగా ఎస్సీ గారికి ఇస్తే ఆ రోజు నుంచి ఎస్సీ గారు డౌన్ అయ్యారు. ఆ రోజు నుంచి రామకృష్ణ గౌరవంగా మాట్లాడటం నేర్చుకున్నారండి ఎస్సీ గారు. కదా అదే తురే అని మాట్లాడేవారండి. మీరు ఇచ్చింది గట్టిగా ఇచ్చింది హ్యూమన్ రైట్స్ చేస్తా మనీ నువ్వు కానీ ఫోన్ చేసి లాయర్ గారు ఫోన్ చేశారంట కదా, మనీ నువ్వు నాకు మనీ ఆయన నుంచి నాకు కాల్ ఇస్తే నేను మరీ అది ఒప్పుకొని ఎస్సీ గారు మీరు ఆయన చెప్పడం జరిగిందండి. ఎస్సీ గారు మనీ రామకృష్ణ ఆయన నాకు ఫోన్ చేసి లాయర్కి ఎందుకు చెప్పారు మీరు అని మనీ తిరగబడితే ఆ కాల్ గారు నాకు వస్తే మిమ్మల్ని ఊరుకోనండి, నేను హ్యూమన్ రైట్స్ లోకి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తా అని మీరు అన్నారు. మీరు చెప్పిన కానీ ఆయన కొద్దిగా డౌన్ అయ్యాడు. ఆయన డౌన్ ఏదో సెటిల్ చేసుకోండి, ఊళ్ళో పెద్దల మధ్య సెటిల్ చేసుకోండి అని ఎస్ఐ గారు అంటున్నారు. అదే వాళ్ళు సెటిల్ చేసుకోవడం అంటే చేసుకుంటే పెద్దలు వాళ్ళ తరఫున ఎవరు సెటిల్ చేస్తారండి? ఇప్పుడు భార్య భర్తల మధ్య బలవంతంగా సంసారం చేపించలేం కదండి. ఇప్పుడు నేను ఆ రోజు అదే చెప్పి ఎస్ఐ గారు, నువ్వు కొడతావు తిడతావు బలవంతంగా చేయిస్తావా సంసారాన్ని? నిన్న అతను చూడండి కాకినాడలో ఆ పిల్లోడు 2 పిల్లల్ని చంపాడు, చచ్చిపోయాడు. అది ఏం సంఘటన, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు సార్. మరి అట్లా చేస్తే అంటే మనం మంచి జరగాలని కోరుకుంటాం కదా, బలవంతంగా అయితే వద్దు కదా, దూరంగా ఉండాలి. లేదు సార్, ఈ టార్చర్ పడలేం సార్. ఇప్పుడు మనసంగా కష్టపడడానికి వెళ్ళి వాళ్ళం సార్, కష్టపడడానికి వెళ్ళి రోజుగా ఎవరితో ఫోన్ వ్యాపారం చేసుకుంటారు, కిరాణ్ కూడా ఎవడో ఫోన్ బ్యాలెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఈయన ఒక భార్య బాధితుడు ఏదో మాట్లాడతాడు ఎవరితో. ఈ భార్య బాధితుడు యొక్క బాధ ఏంటో చూడండి. బిజీ వస్తుంది ఎన్నిసార్లు రోజుకి 100-150 కాల్స్ అండి. ఊళ్ళోనే ఉంటాడు పొన్నూరా. అంటే ఒక్క నిమిషం ఈ మాట క్లారిటీ ఇవ్వండి. ఊళ్ళోనే ఉన్నా కూడా 150 మిస్డ్ కాల్ సార్? 150 మిస్డ్ కాల్ సార్ ఊళ్ళోనే ఉంటేనే తిప్పుకొడితే మీ ఊరు ఎంత ఉంటది? 1 కిలోమీటర్ ఉంటుందా, 2 కిలోమీటర్ ఉంటుందా? ఎక్కడ షాపు మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ అండి. 1/2 కిలోమీటర్ 150 కాల్స్. ఇక ఏంటి 150 కాల్ సార్? మీరు నమ్మరు సార్, రోజుకు 150-100 కాల్ సార్. నువ్వు ఎక్కడున్నా వీడియో కాల్ చేయాలా, లేకపోతే ఎవరితో మా బిజీ వచ్చిందండి ఎవరితో మాట్లాడుతున్నాం. ఎవరు చేయగలరు సార్? ఈ భరించాడు సార్, 3 సంవత్సరాలు భరించాం, పెద్దల్లో పెట్టాం, అన్ని చేస్తాం. ఇంక ఈ ఓపెన్ మా అమ్మగారు అమాయకత్వం సార్. ఏదన్నా అత్తగారు కోళ్ళ పట్ల వస్తాలండి, అత్తగారు వండి పెట్టాలండి కోళ్ళకి. మేము ఎవరితో చెప్పుకుని సీట్ అవుతాయని చెప్పుకోవట్లేకపోతున్నాం అండి. ఈ విధంగా మెంటాలిటీ ఎవరు చేయగలం సార్? అవును, మీరు అర్థమైంది. మీరు ఏం టెన్షన్ పడమాకండి, మీ వెనక మేము ఉన్నాము. సో న్యాయం కోసం పోరాడదాం, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా న్యాయ సహాయాన్ని అందిద్దాం. ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, ఇతను జెన్యూన్ కాలు, పేర్లు చెప్పకూడదు, ఓపెన్గా చెప్తున్నాను. మనకి ఒక ఎస్ఐ జస్ట్ 498 భార్య కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ అతను కొట్టడం జరిగింది. ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చారు, నేను ఫోన్ చేసి చెప్పాను, నీకేం రైట్ ఉంది, నీకు ఏం తెలుసు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు కొడతావు, నీ మీద వేయాలా, కేసు ఫైల్ చేయాలా, ప్రైవేట్ కంప్లైంట్ చేయాలా, లేకపోతే హ్యూమన్ రైట్స్లో ఫైల్ చేయాలి ఏంటంటే, లేదు సార్ అది సార్ తప్పైంది. తెల్లారి నుంచి వాళ్ళ తమ్ముడిని చక్క ప్రేమగా చూసుకున్నాం, గారు అని మొదలు పెడతాం, ఎంతమంది అరే ఒరే అనేవాడు. సో ఈ విధంగా మనకు వచ్చిన ఎవరైనా సరే బాధితులు జెన్యూన్గా మనం చేస్తాం. ఇప్పుడు ఇంకా దాదాపు 22 years నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆజాద్ ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటాడు. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.